ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో పొలిటికల్ ధూమ్ ధామ్ మొదలైంది. ఓరుగల్లులో బీఆర్ఎస్, భాగ్యనగరంలో బీజేపీ యుద్ధ భేరీకి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ చేసిన అదే సిటీలో అదే రోజు సభ నిర్వహిస్తోంది బీఆర్ఎస్. మరోవైపు జనాగ్రహం పేరుతో కాంగ్రెస్ టార్గెట్ గా బీజేపీ నిర్వహిస్తున్న సభకి ప్రధాని మోదీ హాజరవుతున్నారు. ఇక ఈ రెండు పార్టీలకు కౌంటర్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో వేసవి వేడిని పొలిటికల్ హీట్ డామినేట్ చేస్తోంది. కాంగ్రెస్ సర్కార్ లక్ష్యంగా మేలో 2 భారీ సభలు జరుగుతున్నాయి. రైతు డిక్లరేషన్ పై బీఆర్ఎస్ సమర సంఘం పూరిస్తే కాంగ్రెస్ మహిళా బిల్లును అడ్డుకుందంటూ బీజేపీ సభ నిర్వహిస్తోంది. 2022 మే 6న హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో సభ నిర్వహించిన కాంగ్రెస్ సభకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరై రైతు డిక్లరేషన్ ను ప్రకటించారు. అయితే రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదంటూ అదే మే 6న యుద్ధ భేరీ సభకు ఏర్పాట్లు చేస్తోంది బీఆర్ఎస్. అబద్ధపు హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న బీఆర్ఎస్ 2.5 ఏళ్లు గడిచినా ఆ హామీలను అమలు చేయడం లేదని ఆరోపిస్తోంది. అందుకే మే 6న సభ ద్వారా కాంగ్రెస్ తీరు రైతులకు వివరిస్తామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. సభ ఏర్పాట్లపై కేటీఆర్ ఫోకస్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని రైతులను సభకు తరలించేలా ప్లాన్ చేస్తున్నారు గులాబీ నేతలు. మరోవైపు హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో 3 లక్షల మందితో సభ నిర్వహించేందుకు సిద్ధమైంది బీజేపీ. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుంటోంది అన్న బీజేపీ ఈ సభ సాక్షిగా మోదీ, కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నిస్తారంటున్నారు కమలనాథులు. ఇదే రోజు దాదాపు 8,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు ప్రధాని మోదీ. కేంద్ర నిధులతోనే రాష్ట్ర అభివృద్ధి అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు సాగనున్నాయి. మోదీ రాకతో అటు శ్రేణులకు బూస్ట్ ఇవ్వడమే కాకుండా రానున్న గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలకు శంఖారావం పూరించాలని కమలదళం భావిస్తోంది. మహిళా బిల్లు ఈరోజు పాస్ అయి ఉంటే ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు ఈరోజు సీట్లు పెరిగేది, దక్షిణాదిగా ఓట్లు పెరిగేది, సీట్లు పెరిగేది. కానీ ఈరోజు వారు చేసినటువంటి పని వల్ల దక్షిణాదికి ఈరోజు నష్టం జరిగింది. కాంగ్రెస్ హ్యాస్ బిట్రేడ్ సౌత్ ఇండియా. ఇప్పటి వరకు తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులు కేటాయించింది, రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు కేటాయించకపోవడం వల్ల ఎన్ని అభివృద్ధి పనులు ఆగిపోయాయి అన్న విషయాలను ప్రస్తావిస్తామంటున్నారు బీజేపీ నేతలు. సాయంకాలం పూట 3 గంటలకు మొదలయ్యే కార్యక్రమం. వారు బెంగళూరు నుంచి ఇక్కడ వస్తారు. ఇక్కడ వచ్చి ఎయిర్పోర్ట్ దగ్గరనే వారు గవర్నమెంట్ ప్రోగ్రాంలో ఇనాగ్రేట్ చేసి పెరేడ్ గ్రౌండ్ రావడం జరుగుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయంగా ముందుకు పోతున్నటువంటి ఒక విషయం ఇది. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమంటోంది కాంగ్రెస్.